Hi guys, welcome to the channel Skillshare by Janu. Hit on the subscribe button. If you have any queries, ask me in the comment box. ఈరోజు టాపిక్ ఏంటి అంటే SQL కమాండ్స్, SQL సబ్టైప్స్, SQL స్టేట్మెంట్స్. ఈ త్రీ డిఫరెంట్ అనుకుంటున్నారేమో, కాదు. ఈ మూడు సేమ్. కమాండ్స్ అన్నా, సబ్టైప్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ అనమాట. ఈ SQL కమాండ్స్ అనేవి మెయిన్గా మనకి 5 టైప్స్ ఉంటాయి. DQL, DDL, DML, DTL, DCL. ఈ DQL అంటే డేటా క్వరీ లాంగ్వేజ్. ఇందులో మెయిన్ టాపిక్ వచ్చేసి సెలెక్ట్. ఈ సెలెక్ట్లో ఈ 3 అనేది సబ్ టాపిక్స్ అనమాట. సెలెక్షన్, ప్రొజెక్షన్, జాయిన్. ఇక్కడ మనకి 4 టాపిక్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్. డిఎంఎల్లో 3 ఉంటాయి అనమాట. టేబుల్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇందులో DTL అంటే డేటా ట్రాన్సాక్షన్ లాంగ్వేజ్ ఆర్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఇందులో మనకి 3 టాపిక్స్ ఉంటాయి. కామెంట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. మనం డేటాని ఎలా కంట్రోల్ చేయాలి, గ్రాంట్, రివోక్. ఈ ఒక్కొక్క టాపిక్ని మనం ఒక్కొక్క డే పట్టిద్ది అనమాట. ఈ సబ్ టాపిక్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే DQL, డేటా క్వరీ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. డేటాబేస్లోంచి మన డేటా ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అనేది DQL అనమాట. ఈ DQLలో మన మెయిన్ టాపిక్ వచ్చేసి సెలెక్ట్ కదా. అసలు సెలెక్ట్ అంటే ఏంటి? సెలెక్ట్ అనేది మనం క్వరీ రాయటానికి ఉపయోగిస్తాం. క్వరీ రాసే కదా SQLలో అనేది డేటా రిట్రీవ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ద సెలెక్ట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ యూజ్ టు ఫెచ్ ద డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజల్ట్ టేబుల్. మనకు ఉన్న టేబుల్లో ఏదైతే మనకి ఆ టేబుల్ కావాలో, రిజల్ట్ డేటా కావాలో దాన్ని సెలెక్ట్ చేసి ఇస్తుందన్నమాట. రిజల్ట్ టేబుల్ని మనం రిజల్ట్ సెట్ కూడా అంటాం. రిజల్ట్ టేబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిజల్ట్ సెట్. We discussed that select keyword is used for the writing of the query, right? సేమ్ అలాగే ఇప్పుడు మనం సెలెక్ట్ కీవర్డ్ అనేది క్వరీ రాయటంలో యూజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సెలెక్ట్ స్టార్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ అలియాస్ ఎక్స్ప్రెషన్ అలియాస్ నేమ్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్. అంటే సెలెక్ట్ స్టార్ అంటే ఏం లేదు, అందులో ఆ టేబుల్లో ఉన్న రోస్, కాలమ్స్ అన్నీ రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. డిస్ట్రిక్ట్ కాలమ్ నేమ్ అంటే పర్టికులర్ కాలమ్ నేమ్. ఇది మనం పిన్ టు పిన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ అసలు సెలెక్ట్ కీవర్డ్కి ఒక క్యాపబిలిటీస్ ఏంటి? క్యాపబిలిటీస్ ఏంటంటే సెలెక్షన్ అంటే స్టార్, నెక్స్ట్ ప్రొజెక్షన్ అంటే ఇదనమాట సపరేట్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్, జాయిన్స్ అంటే లేదు ఇది ఒక పెద్ద టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ రిట్రీవింగ్ ద డేటా బై సెలెక్టింగ్ ఆల్ ద కాలమ్స్ అండ్ ద రోస్. ఒక టేబుల్లో ఉన్న రోస్, కాలమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవడానికి మనము స్టార్ యూస్ చేస్తాం అనమాట. స్టార్ అని కీవర్డ్ మెన్షన్ చేసినప్పుడు స్టార్ని మెన్షన్ చేస్తే అక్కడున్న రోస్, కాలమ్స్ అన్నీ వస్తాయి అనమాట. నెక్స్ట్ ప్రొజెక్షన్ అంటే పర్టికులర్ ఒక కాలమ్ నేమే కావాలి, ఒక కాలమే కావాలి అనుకున్నప్పుడు మనం ఈ కాలమ్ నేమ్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ అని ఉంది కదా, అప్పుడు ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఈ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ EMP అన్నప్పుడు ఒక ఈ నేమ్ కాలమ్ ఒక్కటి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ ప్రొజెక్షన్ యూజ్ చేయొచ్చు. ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిట్రీవింగ్ ద డేటా బై సెలెక్టింగ్ ఓన్లీ ద కాలమ్. ద ప్రొజెక్షన్ ఆఫ్ ఆల్ ద రోల్స్ ఆర్ సెలెక్టెడ్ బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్లో మనకి ఇలా ఉంటుంది కదా, ఇవేంటి రోస్, ఇవి కాలమ్స్. ఇక్కడ ఈ నేమ్ అనే ఒక పర్టికులర్ కాలం వచ్చేసి ఈ డిఫాల్ట్గా ఇవన్నీ రోస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే రిజల్ట్ టేబుల్లో మనకి వచ్చేసింది, అది కాలమ్ నేమ్. నెక్స్ట్ జాయిన్స్ అంటే జాయిన్స్ ఆర్ యూజ్ టు ఫెచ్ ద డేటా బై ద మల్టిపుల్ టేబుల్స్ ఎట్ ఎ టైమ్. డిఫరెంట్ టేబుల్స్లో ఉన్న డేటాని ఒకేసారి రిట్రీవ్ చేసుకోవాలంటే ఈ జాయిన్స్ యూజ్ చేస్తాం. ఈ జాయిన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, మనము తర్వాత డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫ్రమ్ క్లాస్ అంటే ఫ్రమ్ క్లాస్ ఈజ్ యూజ్ టు స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ క్వరీ ఇట్ యాక్సెప్టెడ్ ద టేబుల్ నేమ్ యాజ్ ద ఇన్పుట్. అసలు మనం క్వరీ రాసినప్పుడు ఈ క్వరీలో అసలు ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ ఫ్రమ్ క్లాస్ దగ్గర అనేది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ అనేది ఈ క్వరీ ఇన్పుట్గా తీసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి అనుకో, ఆ టేబుల్లో ఈ టేబుల్ నేమ్ ఎక్కడ ఉందో తీసుకొని దాన్ని ఇన్పుట్ బేస్ చేసుకొని మనకి డేటా అనేది సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అదే ద జాబ్ ఆఫ్ ద ఫ్రమ్ క్లాస్ ఈజ్ టు గో టు ద డేటాబేస్, సర్చ్ ఫర్ ద టేబుల్ అండ్ టు పుట్ ద టేబుల్ అండర్ ద ఎగ్జిక్యూషన్. డేటాబేస్లోకి వెళ్ళి ఆ టేబుల్ ఎక్కడుందో సర్చ్ చేసి ఆ టేబుల్ని ఎగ్జిక్యూషన్లో పెట్టిద్ది అనమాట. సెలెక్ట్ ద క్లాస్ విల్ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ద ఫ్రమ్ క్లాస్. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ క్లాస్ దగ్గరికి వెళ్ళిద్ది. జాబ్ ఈజ్ టు సెలెక్ట్ ద క్లాస్, ఇట్ ఈస్ గో టు ద టేబుల్ అండర్ ఎగ్జిక్యూషన్ అండ్ సెలెక్ట్ ద కాలమ్స్ దట్ ఆర్ మెన్షన్డ్. అంటే ఫస్ట్ ఏం చేసిద్దంటే సెలెక్ట్ క్లాస్ ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సెలెక్ట్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయింది కదా, సెలెక్ట్ క్లాస్ ఏం చేసిద్దంటే ఏ కాలమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ ఇచ్చేసింది. ఇది ప్రాసెస్. ఎలా ఫ్రమ్ క్లాస్ ఎలా యూజ్ అయ్యిద్ది అంటే ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి ఒక డేటాబేస్లో. టేబుల్స్లో ఉన్న దాంట్లో ఈ ఫ్రమ్ క్లాస్లో ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ని చూసి రిట్రీవ్ చేసిద్ది అనమాట.
ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటాబేస్లో మనకి 4 టేబుల్స్ ఉన్నాయి. ఈ 4 టేబుల్స్లో ఇక్కడ మన క్వెరీ రాసిన సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ స్టూడెంట్ అనే టేబుల్ ఇక్కడ ఉంది కదా, ఈ డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ తీసి టేబుల్ అండర్ ఎగ్జిక్యూషన్లో పెట్టింది అనమాట. ఇది స్టూడెంట్ అనే టేబుల్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్లో ఉంది. ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఇక్కడ డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి కదా, అందులో స్టూడెంట్ నేమ్ అనే కాలమ్ని సెలెక్ట్ చేసి మనకి రిజల్ట్ ఇచ్చింది. ఇది క్వెరీకి సొల్యూషన్ అనమాట. ఈ డిక్యూఎల్ కమాండ్స్లో మనకి ఇవి మనం చేసిన డిరైవ్డ్ సింటాక్స్ అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ అన్ని టేబుల్లో ఉన్న, అంటే ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయీ, స్టూడెంట్ టేబుల్ ఉంటే స్టూడెంట్, అలాగా మనకి రిజల్ట్ టేబుల్లో వస్తాయి. సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటే ఒక పర్టికులర్ కాలమ్ వస్తుంది. సెలెక్ట్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటే మనకి ఏవైతే యూనిక్ వాల్యూస్, యూనిక్ కాలమ్స్ కావాలో అవి ప్రింట్ అవుతాయి అనమాట. డిస్టింక్ట్ స్టార్ అంటే అన్నిటిలో యూనిక్ ఉన్నవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఒక పర్టికులర్ మ్యాథమెటిక్ ఎక్స్ప్రెషన్, అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకి రిజల్ట్ టేబుల్లో వస్తుంది. సెలెక్షన్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ని డిఫైన్ చేసి చూపించింది. నెక్స్ట్ సెలెక్ట్ కాలమ్ నేమ్ యాజ్ అన్ ఆలియాస్ నేమ్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్. మనం కాలమ్ నేమ్ని మోడిఫై చేసుకోవాలంటే అలియాస్ నేమ్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ అలియాస్ నేమ్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటే ఆ ఎక్స్ప్రెషన్కి ఒక నేమ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెలెక్ట్ టేబుల్ నేమ్ డాట్ స్టార్ కామా కాలమ్ నేమ్ స్లాష్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద టేబుల్ నేమ్ అంటే నాకు అన్ని రోస్తో పాటు నాకు ఒక సపరేట్గా ఒక కాలం కావాలి అనుకున్నప్పుడు డాట్ స్టార్ కామా మనం కాలం నేమ్ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. లేదు నాకు ఒక ఎక్స్ప్రెషన్ డేటా కావాలంటే ఎక్స్ప్రెషన్ పెట్టుకోవాలి. ఇది అనమాట డిరైవ్డ్ సింటాక్స్. డిరైవ్డ్ సింటాక్స్లో మనం డిస్ట్రిక్ట్, ఎక్స్ప్రెషన్, అలియాస్ నేమ్ యూస్ చేస్తాం కదా, అవి ఇక్కడ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. డిస్ట్రిక్ట్ అంటే ఇట్ ఈస్ యూజ్ టు రిమూవ్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ ద రిజల్ట్ డేటా సెట్. రిజల్ట్ డేటా సెట్లో ఉన్న డూప్లికేషన్ అంటే మనకి యూనిక్ రోస్ అనేవి డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ యాజ్ ద ఫస్ట్ ఇన్పుట్ టు ద సెలెక్షన్ క్లాస్. వీ కెన్ గివ్ ద మల్టిపుల్ కాలమ్ నేమ్ యాజ్ ఎ ఇన్పుట్ ఫర్ ద సెలెక్ట్ క్లాస్. ఇట్ విల్ రిమూవ్ ద రోస్ విచ్ ఆర్ డూప్లికేటెడ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్. అంటే ఇప్పుడు ఒకటే టేబుల్లో సేమ్ నేమ్తో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి, అక్కడ సేమ్ డేటా ఉంటుంది. అప్పుడు ఆ డూప్లికేషన్ అనేది రిమూవ్ చేసి మనకి యూనిక్ కాలమ్ డేటాని ఇచ్చేది డిస్టింక్. ఇది దీని యొక్క యూజ్ అనమాట. సెలెక్ట్ డిస్టింక్ జాబ్ ఫ్రమ్ ద ఈఎంపీ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్కి సేమ్ జాబ్స్ ఉంటాయి కదా, మల్టిపుల్ పర్సన్కి సేమ్ జాబ్ రోల్ ఉంటుంది. అట్లా సేమ్ జాబ్ రోల్ ఉన్నప్పుడు డూప్లికేషన్ ఈ డిస్టింక్ట్ ఏం చేసిద్ది అంటే నాకు పర్టికులర్ జాబ్ రోల్స్ ఎంతమంది ఉన్నారో అవసరం లేదు, జాబ్ రోల్స్ ఏమన్నాయో కావాలి. అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ యూజ్ చేసినప్పుడు ఆ జాబ్ రోల్స్ అనేది ఈజీగా డిఫైన్ చేసిద్ది. సెలెక్ట్ డిస్ట్రిక్ట్ జాబ్ కామా డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ ద ఈఎంపీ. ఒక జాబే కాదు నాకు డిపార్ట్మెంట్ నెంబర్ ఈ రెండు కలిపి యూనిక్ ఉన్నది కావాలి అంటే అలాగిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ద స్టేట్మెంట్ విచ్ గివ్స్ ఎ రిజల్ట్ ఈస్ నౌన్ యాజ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్ 2 × 2. అప్పుడు 2 × 2 అనేది మనకి 2 × 4 2 × 2 4 అని ఒక ఇప్పుడు నా ఎంప్లాయీ అనే టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి అనుకో, 2 × 2 అనే ఒక కాలమ్ యాడ్ చేశాను అనుకో, అప్పుడు నాకు 6 × 4 అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ అలియన్స్ నేమ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆల్టర్నేట్ నేమ్ విచ్ ఈస్ గివెన్ టు ద కాలమ్ నేమ్. అంటే కాలమ్ నేమ్కి వేరే నేమ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం అలియాస్ నేమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఈ అలియాస్ నేమ్ అనేది టెంపరీ, మనం అక్కడ మాత్రమే ఆ కాలంలో ఎక్కడైతే అలియాస్ నేమ్ పెట్టామో అక్కడే డిస్ప్లే అవుతుంది అనమాట. మళ్ళీ మనం వేరే కామెంట్ రాసి మళ్ళీ అక్కడ మనకి కాలం నేమ్ చేంజ్ కావాలంటే మళ్ళీ అలియాస్ నేమ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ద కాలం నేమ్ అండ్ అలియాస్ నేమ్ దెర్ షుడ్ బి కీవర్డ్ కాల్డ్ యాజ్. అంటే సింటాక్స్ అనేది ఇలాగ ఉంటుంది అనమాట. సపోజ్ సెలెక్ట్ ఎంజీఆర్ యాజ్ మేనేజర్ ఫ్రమ్ ద ఈఎంపీ అంటే నాకు ఎంజీఆర్ అనేది నా కాలం నేమ్, దాన్ని నేను మేనేజర్గా రాయాలనుకున్నా, అప్పుడు సెలెక్ట్ ఎంజీఆర్ యాజ్ ద మేనేజర్ నేమ్ ఫ్రమ్ ద ఈఎంపీ అని రాసుకోవచ్చు. లేదు నాకు శాలరీ ఇంటూ 12 అనేది నా కాలం నేమ్, దాన్ని నేను యాన్యువల్ శాలరీగా మార్చాలనుకున్నా, అప్పుడు నేను డైరెక్ట్గా యాజ్ యాన్యువల్ శాలరీ అని రాస్తే నాకు టేబుల్ డిస్ప్లే అయ్యేటప్పుడు యాన్యువల్ శాలరీ అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ లిటరల్స్ ఆర్ నథింగ్ బట్ ద డేటా విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద టేబుల్. డేటా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి. డేట్ లిటరల్, క్యారెక్టర్, నెంబర్. ఈ డేట్, క్యారెక్టర్ అనే లిటరల్ని మనము ఈ సింగిల్ కోట్స్లో మెన్షన్ చేయాలి, అప్పుడే అనేది సింటాక్స్ ఎర్రర్ అనేది రాదనమాట. నెక్స్ట్ ఈ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సెలెక్ట్ ఇట్ ఈస్ యూజ్ టు రిట్రీవ్ ద డేటా బై సెలెక్టింగ్ ద బోత్ రోస్ అండ్ ద కాలమ్స్. ఇక్కడ మనకి వేర్ కండిషన్ అనే ఉంటుంది. మనం ఒక కండిషన్ బేస్ చేసుకొని మన డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ వేర్ కండిషన్ యూజ్ చేయొచ్చు. అప్పుడు ఈ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ సింటాక్స్, సెలెక్ట్ స్టార్ కానీ డిస్ట్రిక్ట్ కాలమ్ నేమ్ కానీ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్ పెట్టి దానికి ఒక నేమ్ అలియాస్ నేమ్ అని ఇచ్చి ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ వేర్ అని చెప్పి ఒక కండిషన్ ఇవ్వచ్చు. ఫిల్టర్ కండిషన్ అంటే ఒక కండిషన్ అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్ బై యూజింగ్ ద గివెన్
కండిషన్ బేస్ చేసుకొని మన రికార్డు ఫిల్టర్ చేసుకొని ఆ రిజల్ట్ అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వేర్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద రో బై రో. ఒక్కొక్క రోకి ఆ కండిషన్ అనేది చెక్ చేస్తూ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ద ఫ్రమ్ క్లాస్. ఫస్ట్ మనం ఎగ్జిక్యూట్ అయ్యేది ఫ్రమ్ క్లాస్, తర్వాత సెలెక్ట్ క్లాస్ కదా. ఇప్పుడు వేర్ కండిషన్ రాసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత వేరు, ఆ తర్వాత సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇన్ ద ఆర్గ్యుమెంట్ పార్ట్ of the from where class we have to pass some conditions which is to filter the records present in the tables. అంటే ఇదే చెప్పింది, వేర్ కండిషన్, వేర్లో ఒక కండిషన్ రాసి ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఫిల్టర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ద ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ ద కండిషన్ ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ ఒక కాలం నేమ్ ఇచ్చి ఆపరేటర్ వాల్యూ, సపోజ్ శాలరీ ఉందనుకో శాలరీ గ్రేటర్ దెన్ 3000 అదొక కండిషన్. ఇప్పుడు మనం క్వరీ ఎలా రాస్తాం, సెలెక్ట్ క్లాస్ రాసి ఆ తర్వాత ఫ్రమ్ క్లాస్ ఆ తర్వాత వేర్ క్లాస్ రాస్తాం కదా, ఇది రైటింగ్ ద వే ఆఫ్ క్వరీ. అదే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లుంటుంది, ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ ఉంటుంది, ఆ తర్వాత వేర్ కండిషన్ ఉంటుంది, ఆ తర్వాత సెలెక్ట్ క్లాస్ అనేది జరిగిద్ది అనమాట. ఇది 3 ways ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనమాట, ఫ్రమ్, వేర్, సెలెక్ట్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే మొత్తం క్లారిటీ వచ్చేసిద్ది. ఫస్ట్ ఒక క్వరీ రాయమని అడిగారు. రైట్ ఏ క్వరీ టు డిస్ప్లే ద నేమ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వేర్ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ మోర్ దెన్ 8000 అని ఇచ్చారు, అంటే గ్రేటర్. అప్పుడు నేను క్వరీ ఏం రాసా, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 8000. ఈ నేమ్స్ అడిగారు కాబట్టి సెలెక్ట్ ఈ నేమ్. టేబుల్ ఏంటి, ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ కాబట్టి నేను ఆ టేబుల్ ఈఎంపీ అని సేవ్ చేసుకున్నా. ఈఎంపీ వేరు శాలరీ ఎంత ఇచ్చారు, మోర్ దెన్ 8000 అంటే గ్రేటర్ దెన్ 8000. ఇది క్వరీ, లాస్ట్కి సెమీకోలన్. ఇప్పుడు ఈ క్వరీ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఇది నా దగ్గర ఉన్న ఎంప్లాయీ టేబుల్, అంటే డేటాబేస్లో చాలా టేబుల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ ఈఎంపీ అనేది ఇది ఈఎంపీ టేబుల్ అనుకుందాం. ఈ డేటాబేస్లో ఫస్ట్ ఫ్రమ్ క్లాస్ అనేది ఏం చేసిద్ది అంటే ఈ ఈఎంపీ టేబుల్ అనేది తీసుకొచ్చింది. ఈఎంపీ టేబుల్ తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ వేర్ క్లాస్ ఏం చేస్తుంది, శాలరీ గ్రేటర్ దెన్ 8000. శాలరీ గ్రేటర్ దెన్ 8000 ఉన్న ఎంతమంది ఉన్నారు, 1 2 3, ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఈ వేర్ క్లాస్ అనేది ఏం చేసిద్ది అంటే ఈ కండిషన్ చెక్ చేసి ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసిద్ది అనమాట. ఈ సెలెక్ట్ చేసిన ముగ్గురిని ఎవరు సెలెక్ట్ చేస్తారు, వేర్ క్లాస్ అనేది కండిషన్ అప్లై చేసి ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ముగ్గురిని తీసుకొచ్చి టేబుల్ ఎగ్జిక్యూషన్ టేబుల్ పెట్టింది. ఇక్కడ టేబుల్ అండర్ ఎగ్జిక్యూషన్. ఈ టేబుల్ ఒక ఎగ్జిక్యూషన్లో పెట్టిన తర్వాత అప్పుడు ఇక్కడికి సెలెక్ట్ క్లాస్ వస్తుంది అనమాట. ఈ సెలెక్ట్ క్లాస్ ఇక్కడ నాకు ఏం అడిగారు, ఈ నేమ్ ఒక్కటే అడిగారు కాబట్టి జస్ట్ ఈ నేమ్ కాలం తీసుకొని వచ్చి మనకి రిజల్ట్ ఇచ్చేసింది. ఇది ప్రాసెస్. ఫస్ట్ ఫ్రమ్ క్లాసు, ఆ తర్వాత వేర్ కండిషన్ అప్లికే చేసి డేటా తీసుకుంటుంది. ఆ డేటాలో సెలెక్ట్ వచ్చి ఏ కాలం కావాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకొని మనకి రిజల్ట్ ఇచ్చింది. ఇది ప్రాసెస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అండ్ శాలరీ గ్రేటర్ దెన్ 8000. మనకి ఈ అన్ని రోజు అన్ని కాలమ్స్లో ఈ 2 కండిషన్స్ అప్లై చేసి మన డేటా రిట్రీవ్ చేసింది. ఈ 2 కండిషన్ మధ్య మనం ఎండ్ అనేది యూజ్ చేసాం కదా. ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ పార్ట్ ఆఫ్ వేర్ క్లాస్ వీ కెన్ పాస్ ద మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్. ఈ ఎండ్ అనేది లాజికల్ ఆపరేటర్. ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి, లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి, స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.